భక్తుడు పడవలో ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నాడు. నదిని దాటాలని ప్రయాణం చేసుకుంటూ వెళ్తున్నప్పుడు ఒక పడవ నడిపే వ్యక్తి కనబడేసరికి అతన్ని అడిగి పడవలో కూర్చున్నాడు. ఆ పడవ నడిపే యవనస్తుడు మెల్లగా పడవను నడుపుకుంటూ ఆ బోట్ని తీసుకెళ్తున్నాడు నదిలో. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత పండితుడు అడిగాడు ఆ పడవ నడిపే వ్యక్తిని, బాబు నీకు ఖగోళ శాస్త్రం ఏమన్నా తెలుసా అన్నాడు. లేదండి, ఖగోళ శాస్త్రం తెలుసుంటే నేను ఇక్కడ ఎత్తుకుంటానండి, పడవ ఎందుకు నడుపుకుంటానండి, నాకు ఖగోళ శాస్త్రం తెలియదు అన్నాడు. నీకు ఖగోళ శాస్త్రం తెలియకపోతే నీ జీవితం 25% వేస్ట్, 25% వేస్ట్ అని ఈ పండితుడు ఆ చదువు లేని ఆ యవనస్తుని కొంచెం హేళన చేయడం ప్రారంభించాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మరలా పండితుడు తన నోరు తెరిచి అన్నాడు, పోనీ నీకు భూగోళ శాస్త్రం ఏమన్నా తెలుసా అన్నాడు. అది కూడా తెలియదండి, భూగోళ శాస్త్రం కూడా రాదు అన్నాడు. అయితే నీ జీవితం 50% వేస్ట్ అని పండితుడు నిర్ధారించాడు. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి పడవలా వెళ్తూ ఉంది. కొంచెం దూరం వెళ్ళేసరికి మూడోసారి అడుగుతున్నాడు, పోనీ నీకు భౌతిక శాస్త్రం అన్నా తెలుసా అన్నాడు. అది కూడా తెలియదండి, ఇన్ని శాస్త్రాలు నాకు తెలుసుంటే పడవ ఎందుకు నడుపుకుంటానండి, మీరేదో నా మీద చాలా ఇబ్బందికరంగా మాట్లాడుతున్నారు అని పామరుడు అంటే చదువు లేని ఆ వ్యక్తి కొంచెం అసహనంగా ఉన్నాడు. ఈ పండితుడు అంటాడు కదా, నీకు భూగోళ శాస్త్రం తెలియదు, ఖగోళ శాస్త్రం తెలియదు, భౌతిక శాస్త్రం కూడా తెలియదు కాబట్టి నీ జీవితం 75% వేస్ట్, ఎందుకురా మీలాంటి వాళ్ళందరూ బ్రతుకుతారు ఈ భూమి మీద అన్నట్టుగా భయంకరంగా మాట్లాడుతున్నాడు. ఈ లోపల అననుకూలమైన వాతావరణం రావడం, అనుకోకుండా ఒక తుఫాన్ అనేది చెలరేగడం, ఆ నదిలో ఉన్న నీళ్ళన్నీ కూడా పొంగడం, భయంకరమైన గాలి రావడం, ఇవన్నీ జరుగుతున్నప్పుడు పడవ నడిపేవాడికి అర్థమైంది ఈ పడవ ఒడ్డుకు చేరదు అనే విషయం తెలిసిపోయింది. ఇంకెలాగా పడవ ఒడ్డుకు వెళ్ళదు, ఎందుకంటే ఈ మధ్యలో మునిగిపోయే అవకాశాలు ఉన్నాయని ఎక్కువగా తెలుసుకున్న వ్యక్తి ఒక్కసారిగా పండితుడు వైపు తిరిగి అడిగాడట, అయ్యా మీకు ఈత శాస్త్రం ఏమన్నా వచ్చా అని అడిగాడట. బాబు ఈత శాస్త్రం రాదు నాయన, అన్ని శాస్త్రాలు వచ్చి కానీ నాకేం రాదు, ఈత శాస్త్రం రాదు. ఆయన ఇప్పుడు ఎందుకు రాయన అని అడిగితే, సరే ఇప్పుడు పడవ బోల్తా పడుతుంది కాసేపట్లో, నాకేదో ఈత వచ్చు కాబట్టి ఈదుకుని ఒడ్డుకు వెళ్ళిపోతాను, మీకు వచ్చిన శాస్త్రాల్లో మిమ్మల్ని ఏది కాపాడుతుందో కొంచెం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి ఆ పామరుడు పడవ దూకి ఈదుకుని ఒడ్డుకు వచ్చేసాడు. అన్ని శాస్త్రాలు తెలిసిన పండితుడు నదిలో ఏమైపోయాడు, మునిగిపోయాడు. కారణం ఏంటో తెలుసా, ఆ పర్టికులర్ టైంలో అతనికి కావాల్సింది ఏంటో అతనికి రాలేదు కాబట్టి జీవితం ముందు కొనసాగించలేకపోయాడు. కొన్నిసార్లు మనం కూడా నాకు అది తెలుసండి, ఇది తెలుసండి, నేను ఎంత చదువుకున్నానండి, అంత చదువుకున్నానండి, నా పేరుకు ముందు చాలా బిరుదులు ఉంటాయండి, పేరు వెనకాల చాలా డిగ్రీలు ఉంటాయండి, ఇక నాకెవరూ చెప్పాల్సిన అవసరం లేదండి, ఐ నో ఎవ్రీథింగ్, నాకు అన్నీ తెలుసు అన్న భావనలోనికి కొన్నిసార్లు వచ్చేస్తూ ఉంటాం. అలా ఎప్పుడైనా నీ మనసులో అలాంటి ఆలోచన వచ్చింది అంటే దట్స్ ద ఫస్ట్ అలారం అన్నమాట. నువ్వు మునిగిపోతావు అనడానికి మొట్టమొదటి అలారం అదే. ద లైఫ్ ఈజ్ అ ప్రాసెస్ ఆఫ్ లెర్నింగ్. ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు, దేవుని వాక్యం వినేటప్పుడు, బైబిల్ గ్రంథాన్ని తెరిచినప్పుడు మన ఆలోచన విధానం ఎలా ఉందో తెలుసా, లార్డ్ టీచ్ మీ, ఈరోజు నీవు నాతో మాట్లాడు ప్రభువా, నీ వాక్యం ద్వారా నన్ను పురికొల్పు, నన్ను ప్రోత్సహించు ప్రభు అని దేవుని సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా ఎంతమంది అయితే కూర్చుంటారో వారు మాత్రమే దీవెన పొంది వెళ్తారు. కొన్ని వేల మంది